హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష ముగించుకుని మళ్ళీ 4 నెలల పాటు చాతుర్మాస అనే దీక్ష, ఇది చాలా కఠినమైన దీక్ష, చాలా క్లిష్టంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ఈ దీక్షను వేసుకుంటున్నారు అని చెప్పేసి వార్త వెలుగులోకి రావడం జరిగింది. సో చాలామంది ఈ వార్త తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నలు ఎక్కువ వేస్తున్నారు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది మీరు దీక్షలు చేయడానికి కళ్యాణ్ బాబు గారు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? చాతుర్మాస దీక్షలు ఆయన ప్రతి సంవత్సరం నాకు తెలిసి గత 2-3 ఏళ్ళ నుంచి కూడా ఈ చాతుర్మాస దీక్షలు చేస్తూనే ఉన్నాడు. ఆయన దీక్ష చేయడం వల్ల పనికి ఆటంకం అనేది అది మూర్ఖత్వమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు దీక్ష లేదనుకోండి, రోజులో 3 సార్లు ఆయన ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంకి కొంత టైం కేటాయించాలి. ఓకే, పోని 3 హాఫ్ అన్ అవర్లు తీసేసిన గంటన్నర పోతుందిగా, పోని 3 పావు గంటలు తీసేసిన 30 గంట వరకు అవుతుంది కదా. సో ఈ చాతుర్మాస దీక్షలు చేయడం వల్ల ఇంకా ఆ టైం కూడా సేవ్ అవుతుంది. కాకపోతే ఎంతసేపు భగవద్ధ్యానంలో ఉంటాం తప్ప భగవంతుడి దగ్గరే కూర్చొని ధ్యానం చేయక్కర్లే, పని చేసుకుంటూ కూడా లోపల నామస్మరణ చేసుకోవచ్చు. జనరల్గా ఈ చాతుర్మాస దీక్షలు అనేవి ఏంటంటే ఆషాఢ ఏకాదశి, ఆషాఢము, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం అనుకుంటా, ఈ 4 ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక మాస ఏకాదశి వరకు చేసే ఈ 4 నెలల్ని చాతుర్మాస దీక్షలు అంటారు. ఎందుకంటే ఈ 4 నెలల్లో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనిస్తాడు. అందుకు ఆ డిస్టర్బెన్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఉద్రేకపూరితమైన ఆహారం కానీ చర్యలకు కానీ ఉండకుండా ఉండాలంటే ఇటువంటి దీక్షలు చేస్తే మంచిది. ఇది అన్ని రకాల పాపాలని హరిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది మనకి. సో ఈ చాతుర్మాస దీక్షలు 4 నెలలు కూడా నేల మీద పడుకోవడము, రోజుకు ఒక పూటే తినడము, ఏకాదశి వస్తే కంప్లీట్గా ఉపవాసం ఉండడం, ఇట్లాంటి చేస్తుంటారు. ఆయన లాస్ట్ టైం కూడా చేసినట్టు నాకు గుర్తు చాతుర్మాస దీక్షలు. సో ఈసారి కూడా ప్రెజెంట్ ఆయన వారాహి అమ్మవారు మాల ఏదో వేసుకొని ఆ నవరాత్రులు ఏదో చేస్తూ పనికి ఎక్కడ ఆటంకం కలిగించట్లేదు కదా. ఆయన చేయాల్సిన సమీక్షలు, సమావేశాలు అన్ని నిర్వహిస్తూనే ఈ ఆయన ఇప్పుడు భగవంతుని నమ్ముకోవడం అనేది ఎవరిష్టం వాళ్ళది. ఒకరు జీసస్ అంటే, ఒకరు అల్లా అంటే, ఒకరు కృష్ణుడు అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది చేసుకుంటున్నారు కదా. దానికి ఒక మాల వేసి లేదంటే ఒక దీక్ష చేస్తే వెంటనే దానికే డెడికేట్ అయిపోయాడు, ప్రజలను పట్టించుకోవట్లేదంటే ఎంతవరకు కరెక్ట్? పోనీ అలా అని ఆయన సినిమాలో యాక్ట్ చేశాడంటే సరే, ప్రజలు పట్టించుకోవట్లేదు, సినిమాలో యాక్ట్ చేసేసుకుంటున్నాడు అనుకోవడానికి. అలా కాదు కదా. ఆయన తనకు తానుగా ఒక దీక్ష పూని, లేదా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు ఉంటాయి, ఆ మాల వేసుకుని కూడా చాలా మంది మంత్రులు ఇంతకుముందు గతంలో కూడా చేశారు కదా. అవును. మరి అప్పుడు అయ్యప్ప స్వామి మాలకి ఉదయము సాయంత్రము ఆ నైవేద్యం పెట్టాలి, పూజ చేయాలి, స్నానం చేయాలి, ఒకసారి పడి పూజ చేయించాలి. ఇవన్నీ చేయించినప్పుడు అప్పుడు లేని ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి లేనిపోని ప్రశ్నలు ఎందుకు ఎట్లా క్రియేట్ అవుతున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన అసలు ఈ చేసే పని సక్రమంగా ఉండాలి, ఆయన వృత్తి కూడా సక్రమంగా నిర్వర్తించాలి ఉద్దేశంతోనో, లేదంటే నేను ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యి అధికారంలోకి వస్తే చేస్తాను మొక్కుకోవడం చేస్తుండొచ్చు. అలా చేస్తున్నప్పుడు ఇంకా భగవద్ ఆరాధనలో ఉన్నప్పుడు, భగవద్ధ్యానంలో ఉన్నప్పుడు చెడు కార్యక్రమాలకు వెళ్లకుండా ఇంకా మంచి కార్యక్రమాలకే కదా ఎక్కువగా వెళ్తారు. ఆ టైంలో మాల్లో ఉన్నప్పుడు ఎవడైనా ఏదో తప్పు చేయాలన్నా కూడా అరే మాల్లో ఉన్నాం, ఇలాంటప్పుడు కనీసం తప్పుడు మాట కూడా ఆడకూడదే అని అనుకుంటారు. అలాంటప్పుడు తప్పుడు పని చేయడానికైతే సిద్ధపడరు కదా. సో ఇంకా పెర్ఫెక్ట్ గా ప్రజల కోసం పనిచేసే ఉద్దేశంలో ఆయన మాలేస్తే దాన్ని కూడా కాంట్రవర్సీ ఏంటండి? దాన్ని కూడా వీళ్ళు గెలిపించింది మీరు మాలలు వేసుకోవడానికి అని అంటే మనం ఏం మాట్లాడతాం చెప్పండి. చాలా తప్పది. ఎందుకంటే ఆయన ఆ దీక్షలో లేదా ఆ మాలలో ఉన్నప్పుడు ప్రజలకే డెడికేటెడ్గా ఉంటున్నాడు కదా. లేదు ఆ మాల వేసుకొని ఈ 4 నెలల పాటు ఎవరికి కనిపించట్లేదు, లేదంటే క్యాంప్ ఆఫీసులోనో లేదంటే ప్యాలెస్లోనో ఉండిపోయాడు, బయటికి రావట్లేదు అంటే అప్పుడు మీ క్వశ్చన్ అయ్యొచ్చు. ఏమంటే గత ప్రభుత్వంలో కూడా పెద్దలు ఇలాగే ప్యాలెస్లోంచి బయటికి రాలేదు, అదే విమర్శ ఉంది. ఇప్పుడు కూడా ఈయన దీక్ష పేరుతో ప్యాలెస్ నుంచి బయటికి రావట్లేదు అని అనుకోవడానికి అదేం కాదు కదా. ఆ మాల వేసుకున్నారు కాబట్టి కాళ్ళకి చెప్పులు ఉండవు, లేదంటే కొంతమంది కాళ్ళకి చెప్పులు వేసుకొని కూడా భగవన్నామస్మరణతో ఆ మాల వేసుకొని బొట్టు పెట్టుకుని ఉంటారు. మన సైడ్ అయ్యప్ప స్వామి మాల తీసుకోండి, ఆంధ్ర సైడ్ ఉండేవాళ్ళు 45 రోజులు లేదా 41 రోజులు కఠినంగా చేస్తారు. మన వాళ్ళు ఇంటికి కూడా వెళ్లకుండా ఒక సన్నిధానంలో పడుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా చల్లటి నీళ్ళు చేస్తూ ఆ నల్ల బట్టలే ధరిస్తూ
నేల మీద పడుకుంటూ చేస్తారు. అదే తమిళనాడు, కేరళ అటు వెళ్ళామనుకోండి, వాళ్ళకి అట్లా ఏం ఉండదు. వాళ్ళు మాల్లో కూడా స్మోక్ చేసేస్తుంటారు, చాలా రకాలుగా చేస్తుంటారు. నేను చూశాను. కొంతమంది 3 రోజుల దీక్షగా వేసుకొని ఆ 18 మెట్లు ఎక్కడం కోసం ఆ విధంగా ప్రయత్నిస్తుంటారు అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర. సో మన వాళ్ళు చాలా నిష్ఠగా చేస్తారు ఒక విధంగా చెప్పాలి. తెలుగు ప్రజల మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మాలంటే కఠిన నియమాలతోనే ఫాలో అవుతారు. మిగతా తమిళనాడు, కేరళ కొంచెం అంత కఠినంగా అయితే చేయరు వాళ్ళు. కొంతమంది చెప్పులు వేసుకుని రావడం కూడా నేను చూశాను మాల్లో ఉన్న వాళ్ళు. సో అలాగా అది కూడా ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. వాళ్ళు చేసే పనికి అడ్డు తగిలి లేదా వాళ్ళు ఊరికే ఆ మాల్లో ఉన్నాను కదా అని సమీక్షలు, సమావేశాలు, ఏదైనా కొత్తగా ఫైల్ మీద సంతకాలు చేస్తే సంతకాలు డ్రాగ్ చేస్తూ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీరన్న ఏదైతే అబ్జెక్షన్ ఉందో, ఆయన మాల వేసుకొని దీనికోసమే మేము గెలిపించామా, ప్రజలకు దూరంగా ఉంటున్నాడు అంటే అప్పుడు అనుకోవచ్చు. అట్లా ఏం లేదు కదా. కాకపోతే కూటమిలో ఉండే ఎస్పెషలీ టీడీపీ, జనసేనని చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చేలాగా క్రియేట్ చేయడం, వాళ్ళ పొరపచ్చాలతో వచ్చి విడగొట్టేలా ప్రయత్నించడం చాలా కొంతమంది చేస్తున్నారు. ఎస్పెషలీ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. మేబీ అయితే అయ్యుండొచ్చు. అందులో భాగంగానే ఇటువంటి రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, అయితే ఈ దీక్ష 4 నెలల పాటు ఉంటుందని చెప్తున్నారు. అంటే ఎలా పాటించాలి, ఏంటి, ఏం చేయాలి? అదే చాతుర్మాస దీక్షలు అనేవి అంటే 4 నెలల పాటు చెప్పాను కదండి. ఆషాఢం నుంచి కార్తీక వరకు, అంటే తెలుగు నెలల ప్రకారం. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే ఈ జూలై నుంచి ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ వరకు కార్తీక మాసం. అంటే ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు జరిగే ఈ ప్రక్రియ. అది తెలుగు నెలల ప్రకారం అయితే ఒక్కొక్కసారి అధిక మాసం అది అని అంటారు. అట్లాంటివి తిథుల ప్రకారం పెరుగుతుంది. బట్ ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే మ్యాక్సిమం 3.5 months అట్లాగే వస్తుంది, లేదా 4 months, ఒక్కోసారి 4.5 months కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అధిక మాసం గట్రా పడితే. సో అట్లా ఈ 4 నెలల దీక్ష కూడా ఏంటంటే రోజుకు ఒక పూట తినడం, ఎప్పుడు పొద్దున్న సాయంత్రం కంపల్సరిగా దీపం పెట్టుకొని స్వామికి ఏదో నైవేద్యం పెట్టి దండం పెట్టుకోవడం. ఆ నైవేద్యం పెట్టిందే తింటారు, రోజుకు ఒక పూటే తింటారు. మిగతా టైం అంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. పొద్దున్న సాయంత్రమే. దానివల్ల పరిపాలన విభాగానికి కానీ, వాళ్ళ ప్రక్రియకి కానీ, వాళ్ళ కర్తవ్యానికి కానీ అడ్డు కాదు. దీనివల్ల ఏదో అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇలాంటి దీక్షలు వేసుకున్నప్పుడు మనం సాధారణంగా చెడు ప్రాంతాలకి పోము. అంటే మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక సమస్య జరిగింది ఒక ప్లేస్లో, అక్కడ ఒకరు చనిపోయారు అనుకుందాం, అలాంటి ప్రాంతానికి దీక్ష వేసుకున్న వాళ్ళు వెళ్ళరు. మరి అట్లా వెళ్ళాలంటే వెళ్ళకూడదు అంటారు. ప్రతి దానికి మన సనాతన ధర్మంలో ఒక రెమెడీ ఉంటుంది, ఒక సవరణ ఉంటుంది. ఇప్పుడు ఒక మాల్లో ఉన్నారు, ఆ మాల్లో ఉన్న తాలూకా తల్లిలో తండ్రో ఇది అయిపోయారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఖచ్చితంగా తలకొరువు పెట్టాల్సింది తనే. సో అప్పుడు మళ్ళీ గురుస్వామికి ఎవరికో పిలిచి మాల తీసి అప్పుడు దాన్ని తలకొరువు పెట్టు, అక్కడ నుంచి మరి ఇంకా ఆ ప్రక్రియ మొదలవుతుంది. లేదు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి ఉన్నాడు, ఆయన మార్చురీ దగ్గర ఆయన డ్యూటీ, ఆయన మాల వేసుకుంటే మరి ఆయన పనేంటి? రోజు ఒక్క శవమైనా తాగుతూ ఉంటాడు, దానికి సంబంధించి రిపోర్ట్ రాస్తూ ఉంటాడు ఆ కానిస్టేబుల్ ఎవరు. మరి అది తప్ప ఒప్ప? సో విధి నిర్వహణలో ఎవరి పని వాళ్ళు చేయడంలో తప్పు లేదు. ఇదే కదా అహింసా ధర్మం అని మనకి చిన్నప్పుడు లెసన్ ఉండేది, మీకు గుర్తుందో లేదు? ఆ లెసన్ ఏంటంటే, ఒక వ్యక్తి తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేస్తుంటే కొంతసేపు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత పైనుంచి ఒక రెట్ట వేస్తుంది, కాకేవో పావురమో. ఒక్కసారి పడిపోయి, అరే నాకు తపస్సు చేయడం వల్ల నేను చూడగానే అది పడిపోయిందంటే నాకు శక్తులు వచ్చేసాయి అనుకొని ఇంకా బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి ఇంకా శక్తులు వచ్చాయి కాబట్టి ఇట్లాగే మిస్యూజ్ చేస్తూ ఉంటాడు. మిస్యూజ్ చేసి దారిలో 2-3 ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, ఏదో ఇంకో జంతువు కనబడినప్పుడు నాకే అడ్డొస్తావు అనగానే అది మోర్చిపోయి పడిపోవడం ఇట్లా జరుగుతాయి అనమాట. సరే నాకు పవర్స్ వచ్చాయని చెప్పి ఆవేశంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక దగ్గర భవతీ భిక్షాందేహి అని అడుగుతాడు. బయటికి రాదు. 2-3 సార్లు పిలుస్తాడు. వస్తావా శపించేయాలా అన్నట్టుగా పిలుస్తాడు అనమాట. నింపాదిగా ఆ ఇల్లాలు బయటకు వచ్చి, నువ్వు కన్నెర చేస్తే మాడిపోవడానికి పావురాన్ని కాదు, నువ్వు పక్కకు తప్పుకో అంటే పడిపోవడానికి నేను జంతువుని కాదు, శక్తులు నువ్వు అదుపులో పెట్టుకో.
ఎక్కడో దారిలో జరిగిన విషయాలు ఈ ఇల్లాలకి ఎలా తెలియదు. పైగా ఆవిడ అంత అనుకువగా వచ్చి ఇట్లా చెప్పింది. అంటే ఈ ఇల్లాలు మహాసాధ్వి. సో ఈవిడ ఏదో చెప్పింది, అమ్మా తప్పైపోయిన తల్లి, నువ్వు ఎలా తెలుసుకోగలిగావు, ఇది అసలు శక్తి అంటే నేను ఎట్లా వీటికి చేశాను అంటే, ఇది కాదు, వీధి చివరన ఒక ఆయన పలానా దగ్గర ఒక షాపులో ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇల్లు అడుగు, అసలు ధర్మం అంటే చెప్తాడు. సరే వెతుకుతాడు అని పేరు కూడా గుర్తు రావట్లేదు. వెతికి తీరా అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు తెలుసా, మాంసం కొట్లో పనిచేస్తాడు, మాంసం కొడతా ఉంటాడు. అప్పుడు ఈయన అడుగుతాడు ఆయన, సార్ నేను ధర్మంలో సనాతన ధర్మం కోసం అహింసా ధర్మం కోసం నేర్చుకోవడానికి మీ దగ్గరికి రమ్మని ఆ మహాసాధ్వి చెప్పింది, అందుకు మీ దగ్గర వెతుక్కుంటూ వచ్చాను, మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడి మీరేంటి ఎట్లా అసలు మాంసం తాకడమే తప్పు, దాన్ని మరి కొడుతున్నాడు అంటే వచ్చామంటే అప్పుడు చెప్పాడు అనమాట, చంపింది ఎవరో తీసుకొచ్చింది ఎవరో, నా వృత్తిది, నేను కొట్టి అమ్మాలి, అమ్మి నేను లెక్కంతా నా యజమానికి చెప్పాలి, లేదా నేను పొట్ట పోషించుకోవాలి, నా పని ఇది. అర్థమైందా? అట్లాగా అంటే అదొక పెద్ద ప్రాసెస్ లెక్క కథ ఉంది. సో నేను సింప్లిఫై చేసి చెప్పాను. సో అట్లాగా పనిని దైవంగా ఆరాధించడమే మొదటి మన ధర్మం చెప్పేది. ఎవరు వృత్తే దైవం అన్నారు, అందుకే అది ఏ పని అవని. కాటి కాపురు ఉన్నాడు, ఆడి కాటి కాపురు వాడి వృత్తే రోజు రావడం సమాలు కాల్చడం వృత్తి, మరి అది తప్పు అంటే ఎలా కదా. సో కాబట్టి ఇట్లాంటివి అలాంటివి అయినప్పుడు మాల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగింది, మంత్రిగా విజిట్ చేయాలి, వెళ్తారు, తప్పేం లేదు. వచ్చిన తర్వాత మరలా స్నానం చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం, ప్రతి దాన్ని మన దగ్గర చెప్పాను కదా, శుద్ధి చేసుకునే ఉన్నాయి, ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి, కొన్ని రకాల సవరణలు ఉన్నాయి, రెమెడీస్ ఉన్నాయి. సో దానివల్ల ఏం తప్పు లేదు. సో అవన్నీ ఎవరో ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు చెప్పే మాటలని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.